ఒప్పుకోరే ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపారు. రేపటి గురించి ముందుగానే ఆలోచించే నాయకుడే నిజమైన విజనరీ లీడర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అలాంటి నాయకుడని అన్నారు. 2047లో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనే దృష్టిలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ను మహానగరంగా తీర్చిదిద్దిన నాయకత్వం చంద్రబాబుదేనని, యువత రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని పిలుపునిచ్చారు. ఈ భారతదేశంలో 2047 వచ్చేసరికి ఈ దేశం ఎలా ఉంటుందనేది ఆలోచించిన నాయకుడు ఎవరంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా చెప్పాలంటే ఆయన మనకిక్కడ పుట్టడం మన రాష్ట్రానికి అదృష్టం. నిజంగా చెప్పాలంటే ఆయన కారక జన్ముడు. ఎందుకంటే గత చరిత్ర తీసుకోండి, మా తాతగారికి 10 మంది సంతానం, మా నాన్నగారికి 8 సంతానం, నాకు వచ్చేటప్పటికి 2. మీ అబ్బాయికి ఒకళ్ళనా? మా అబ్బాయికి 2. అంటే పూర్వం చరిత్ర తీసుకుంటే సంతానం అనేది లక్ష్మి. భారతదేశ చరిత్రలో పూర్వం చరిత్ర తీసుకుంటే పూర్వం పెళ్లి సంబంధానికి వెళ్తే నీకు పాడుందా, నీకు ఎంతమంది సంతానాన్ని అడిగితే కానీ పెళ్ళిచ్చేవారు కదట. సంతానం అనేది ఒక లక్ష్మి. అది ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ దేశానికి అవసరం యువత కావాలంటే సంతానం కావాలి. ఆ సంతానానికి ముందు ఆలోచించేసిన మహోన్నత వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆయన హైదరాబాద్ మహానగరాన్ని చేశాడు. మన దురదృష్టవశాత్తు అది మనకు లేకుండా పోయింది. అలాగే ఆలోచన ఆయన గొప్పదే. విజన్ గల నాయకుడు ఎవడంటే